అందరికీ నమస్కారం. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజు రోజుకు మరి ముదురుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మొన్న ఒక మీటింగ్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారిని విష్ చేసినా కూడా ఆయన పట్టించుకోవటం లేదనేది కూడా మరి అటు కార్యకర్తల్లో తిరువూరు కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. అయితే తిరువూరు ఎమ్మెల్యేని పక్కన పెట్టారా? రాబోయే రోజుల్లో తిరువూరు కాన్స్టిట్యున్సీ వేదిక కూడా ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది కూడా రాజకీయంగా కూడా తిరువూరు కాన్స్టిట్యున్సీలో చర్చ నడుగుతుంది. అదే ఒక దళిత ఎమ్మెల్యే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కొలికిపూడి శ్రీనివాసరావు. అయితే అమరావతి రైతుల పాదయాత్రలో ఆయన చేసినటువంటి పోరాట ఫలితమును గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు తిరువూరు ఎమ్మెల్యేగా కూడా మరి అప్పట్లో అధిష్టానానికి ఇష్టం లేకపోయినా కూడా మరి అమరావతి రైతు పాదయాత్రలో అమరావతి రైతులు చేపట్టినటువంటి దీక్షలో యాక్టివ్గా పాల్గొని దాన్ని రాష్ట్రమంతా కూడా విస్తరింపజేసే దాంట్లో రాష్ట్రమంతా తెలియపరిచే విధంగా కూడా మరి ఆయన విచిత్రమైనటువంటి వేషధారణ కూడా ఒక రైతు బిడ్డగా కూడా కొలిగిపూడి శ్రీనివాసరావు డిబేట్లో పాల్గొనడం అందరి మనల్ని పొందడం జరిగింది. అది గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా 2024లో తిరువూరు వేదికగా కూడా ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. సో కూటమి వేవులో ఎమ్మెల్యేగా కొలిగిపూడి శ్రీనివాసరావు గెలిచిన దగ్గర నుంచి కూడా అక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారులు మైనింగ్ వారి వద్ద కొంత అక్రమ వసూళ్లు అనే అంశం మీద కూడా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. దాని నుంచి కూడా ఆయన బయటపడటానికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది నేతలు వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, అది చిలికి గాలివానగా అది మరి అమరావతిని తాగటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మరి నేతలందరూ కూడా దాన్ని కలగజేసుకొని 1-2 సార్లు సర్ది చెప్పినప్పటికీ కూడా అయితే ఆయన కొన్ని డిబేట్లలో కూడా లెక్కర వ్యవహారంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అయితే దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూటమి ఎమ్మెల్యేగా ఉంటూ లిక్కర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాన్ని పొగట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా దాన్ని స్వాగతించలేకపోతున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కావటం, అదేవిధంగా ఆయన ఆశలు కనుక చూసినట్లయితే అది మరి స్థాయికి మించి కూటమి నేతల్లో మీద విమర్శలు చేయడంతో మరి ఈయన విషయం కూడా మరి అమరావతిలో కొంత అలజడి నెలకొంటుంది అనే టాక్ అయితే బయటకు వినిపిస్తుంది. అదే క్రమంలో కొలికిపూడితో కొంతమంది వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళారు. కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన పక్కన పెట్టగా కొలికిపూడి శ్రీనివాసరావుతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళారు అనేటువంటి టాక్ అయితే అక్కడ వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొలికిపూడి శ్రీనివాసరావు మీద ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా కొలికిపూడి శ్రీనివాసరావుతో వైసీపీ నేతలు కొంతమంది టచ్లో ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి విచారణ చేసినటువంటి వారు కూడా నివేదిక సమర్పించడం జరిగింది. దాని ఎఫెక్టే కొలికిపూడిని పక్కన పెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కొలికిపూడి మరి వైసీపీలోకి వెళ్తాడా, కూటమిలోనే సైలెంట్గా ఉండి మరి ప్రజారంజిక పాలన చేస్తూ చంద్రబాబు నాయుడు మనలో పొందుతాడా అనేది కూడా వెయిట్ అండ్ సీ.